ఓం నమో వెంకటేశాయ. అందరికీ చూశారు కదా ఫ్రెండ్స్, మేమైతే గినక తిరుపతికి వెళ్ళేసి వచ్చాను. ఆ వెంకటేశ్వరుని దర్శనం చేసుకొని వచ్చాము, నేను మా భార్యామణి. ఈ తిరుపతి ప్రయాణము ఎలా జరిగింది అనేది ఒక వ్లాగ్ అనేది చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అది చూపిస్తాను చూడండి. మేము యాక్చువల్గా అంటే బుధవారం అంటే 10వ తేదీ రాత్రి 10:30కి జేఎన్టీయూలో బస్సులో వెళ్ళిపోయాము. 11వ తేదీ పొద్దున్నే 7:30, 8 ఆ ప్రాంతంలో మేము దిగేసామన్నమాట. అక్కడ దిగిన వెంటనే మేము ఆటో మాట్లాడుకొని శ్రీవారి మెట్లకు నేరుగా వెళ్ళిపోయాము. మనకు తెలిసిందే ఫ్రెండ్స్ అందరికీ, ఇప్పుడు తిరుపతిలో కాలినడకన వెళ్ళాలి అంటే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి శ్రీవారి మెట్లు, ఇంకొకటి అలిపిరి మార్గము. శ్రీవారి మెట్లు మార్గంలో వచ్చేసి 2388 మెట్లు ఉంటాయి. అదే అలిపిరి మార్గాన అయితే కనుక 3550 మెట్లు ఉంటాయి. శ్రీవారి మెట్ల మార్గాన మనకు ఫుడ్ అనేది అవైలబిలిటీ ఉండదు, స్టార్టింగ్లోనే దొరుకుతుంది, ఇంకా మధ్యలో ఎక్కడ దొరకదు అనమాట. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఫుడ్ అనేది అల్పాహారం కానీ ఏదైనా కానీ మనకు లభిస్తుంది. అదే అలిపిరి మెట్ల ద్వారా అయితే కనుక మనకు అన్ని అవైలబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మేమైతే కనుక శ్రీవారి మెట్ల మార్గాన వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూస్తే కనుక గురువారం రోజు భయంకరమైన రద్దీ అయితే ఉంది. తెలిసిందే కదా, ప్రతి ఒక్కరూ ఆయన అనుగ్రహము దర్శనం కోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేసే వాళ్ళే. అలాగా అక్కడ టోకన్స్ అయితే అయిపోయినాయి, మాకు టోకన్స్ కూడా దొరకలేదు. మేము డైరెక్ట్గా వెళ్ళి సర్వదర్శనానికి వెళ్దామని అనుకున్నాము. అక్కడ శ్రీవారి మెట్ల దగ్గర మేము లగేజ్ పెట్టేసి పైకి అయితే కనుక కాలినడకన వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన వెంటనే మేము కళ్యాణకట్టకి వెళ్ళేసి తలనీలాలు ఇచ్చేసి ఫ్రెషప్ అయిపోయి డైరెక్ట్గా సర్వదర్శనానికి అయితే వెళ్ళి లైన్లో కూర్చున్నాం అనమాట. అంటే 11వ తేదీ గురువారం యాక్చువల్గా అంటే మనకు పూలాంతుల సేవ అనేది ఒకటి జరుగుతుందంట స్వామివారికి. అది మాకు ఐడియా లేదనమాట. మేము వీక్ డే కదా అని చెప్పేసి త్వరగా అయిపోతుందేమో అనుకొని మేము అనుకున్నాము, కానీ అది కాదు. అక్కడ గురువారం రోజు 4 to 5 hours దర్శనం అనేది స్టాప్ చేస్తారంట. సో అందువల్ల క్రౌడ్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. సో మాకు 2:15కి మధ్యాహ్నం ఫ్రెషప్ అయిపోయి మేము సర్వదర్శనం లైన్లో అయితే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత 12వ తేదీ అంటే నిన్న శుక్రవారము మేము మధ్యాహ్నం 3 గంటలకి బయటకు వచ్చామన్నమాట. షెడ్లలో మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నీళ్లు కానీ ఫుడ్ కానీ అన్నీ. కానీ దర్శనమే లేట్ అయింది. ఎంత లేట్ అయినప్పటికీ కూడా మాకు ఆ శ్రీవారి దర్శనం అనేది జరిగింది. ప్రశాంతంగా మనస్ఫూర్తిగా మొక్కున్నాము. సో దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఎంత పెయిన్ అనేది మనం అనుభవించినా అదంతా గుర్తుండదు. సో దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ మేము కింద తిరుపతికి వచ్చేసి బస్సులో నైట్ మళ్ళీ బస్ బుక్ చేసుకొని హైదరాబాద్కి రావడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ.